ఏంట్రా అలా మౌనంగా కూర్చున్నావు? ఏం లేదురా, కోరుకున్న అమ్మాయి రా పారిపోదామని వస్తే మా అన్నయ్య బాధపడే పనేది నేను చెయ్యలేను, నన్ను క్షమించని ఆ అమ్మాయిని పంపించేసాడ్రా నా తమ్ముడు. అదిరా వాడికి నా మీద ఉన్న అభిమానం. ఇంతవరకు వాడు అడిగింది ఏది నేను లేదని లేదు. ఒక అన్నగా వాడి పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను. అలాంటిది ఈరోజు వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని వద్దని నేను ఎలా చెప్పగలనురా? వాడి సంతోషం కంటే నాకు కావాల్సిందే ఉంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఓపెనింగ్ స్టాక్ 31,700 అండి. ఈ రోజు 200 లారీల్లో 21,500 ప్యాడీ వచ్చిందండి. అవి ఈ పక్కన సర్దించానండి. తర్వాత ఇవి నిన్నొచ్చిన ధాన్యం బస్తాలండి. 50 లారీల్లో 5,000 బస్తాల బియ్యం బయటకు పంపించామండి. సాయంత్రానికి మన వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? నమస్కారం. ఎందుకు వచ్చాడో అడుగు. నీ సహాయం అర్థించొచ్చాను. మీరు వెళ్ళండి. ఆ రోజు నీ చెల్లెల్ని నేను చేసుకోనన్నాను. ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముని శిక్షించద్దు. మన మధ్య ఉన్న విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు. నేను నా తమ్ముడికి నీ కూతుర్నిమ్మని అడగడానికి వచ్చాను. దయచేసి వాళ్ళ పెళ్లికి అంగీకరించు. నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చిన వాణ్ణి. అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా? ఇన్నేళ్లుగా నీ నీడ కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా? సరే, నేను నా పట్టుదలని ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతుర్ని తమ్ముడికిచ్చి చేశానే అనుకో. దానికి బదులుగా నువ్వేం వదులుకుంటావు? ఏం వదులుకుంటావో చెప్పు. నీ ప్రాణాలు వదులుకుంటావా? అలాగే. నీ ప్రాణం వదిలితే నాకేంట్రా లాభం? నువ్వు దేని మీద అయితే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే. నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు. ఆ తమ్ముళ్లను వదిలే. అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి. ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి కడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి. నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి కట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. వీటన్నిటికీ నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్లికి నేను అంగీకరిస్తాను. ఏమంటావు? ప్రమాణం చేయి. అంకుల్, నందిని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వాడి తమ్ముడికిచ్చి చేస్తానని మాటిచ్చారేంటి? రే, నువ్వు నోరు మూసుకోరా. వీడి తమ్ముళ్ళు విడిపోవాలని ఇన్నేళ్లుగా ఎదురు చూశాను. ఇప్పుడు నా కల నిజం అవబోతోంది. నువ్వేం దిగులు పడకు. నీకు వేరే మంచి పిల్లని చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. శేఖర్, మధు, నానమ్మా, రే, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. లక్ష్మీపతిని కలిశాను.
పాప అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నావురా. వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు. ఆనందంగా ఈ పెళ్లి ఒప్పుకో. రే గోపాలం, రే మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావురా. చంద్రం, నా తమ్ముళ్ళని ఎలా పెంచాలనుకున్నానో అలాగే పెంచాను, పెద్ద చేశాను. వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు. అంతకంటే నాకు కావాల్సిందే వద్దురా. అయినా నేనెక్కడికి వెళ్తానురా? వాళ్ళ ఆనందంలో ఐకమత్యంలో నేను ఎప్పుడు ఉంటాను. ఏడోకు, ఎవరైనా చూస్తే బాగోదు. కళ్ళు తుడుచుకో, లోపలికి మావయ్య, అన్నయ్య ఎక్కడ? పని మీద బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. అలాగా. నమస్కారం, రండి రండి. చంద్రం, గోపాలం ఎక్కడా కనపడడం లేదు. ఇందాక నీతో మాట్లాడుతుండగా చూశాను. అది ఎవరినో పిలవడం మర్చిపోయాడంట, అక్కడికి వెళ్ళాడు. ఈ పాటికి వచ్చేస్తుంటాడు. అలాగే. అలాగే. పెద్దనే ఏడి? చిన్న పని మీద బయటికి వెళ్ళాడంట, ఇప్పుడు వచ్చేస్తాడు. భజంత్రీలు భజంత్రీలు బాబు, తాడిబొట్టు అందుకోండి. ఆపండి. మా అన్నయ్య రాలేదు, తర్వాత తాళి కట్టాను. అదేంటి బాబు, ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. మా అన్నయ్య ఎప్పుడు వస్తాడో అప్పుడే నాకు మంచి ముహూర్తం. దుర్ముహూర్తం వచ్చాక తాళి కడితే శుభం కాదు. మా అన్నయ్య లేకుండా చేసే ఏ పనైనా నాకు శుభం కాదు. నేను తాళంటూ కడితే అది మా అన్నయ్య వచ్చిన తర్వాత. ఇక మీ అన్నయ్య రాడు. నువ్వు నోరుమై. ఏంటి నువ్వు అనేది? నేనన్నది పచ్చి నిజం. నా మాట మీద మీకేమైనా అనుమానం ఉంటే అసలు జరిగిందేంటో ఈయన్ని అడగండి. మావయ్య, ఏంటిదంతా? అసలు ఏం జరిగింది? మీరందరూ నన్ను క్షమించండి. ఇది బాబు జరిగింది. అర్థం చేసుకోండి. ఏదైనా గొడవ అయితే మన కుటుంబం గౌరవం ఏమవుతుంది? నా మాట వినండి. ఎంత గౌరవం చేశావు నాన్న?
అన్నగారు లేకుండా ఆయనకి జీవితం లేదు, ఆయన లేకుండా నా బతుకు అర్థం లేదు. మా పెళ్లి పేరుతో ఆ దేవుణ్ణి అలా శిక్షించడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చింది? అది కాదమ్మా. అంతకంటే నాకు ఇంత విషయం ఇచ్చి చంపడొచ్చుగా. ఎందుకే బాధపడతావు? వాడు కట్టుకోకపోతేనే నిన్ను చేసుకోవడానికి నేనున్నానుగా. బాబు బాబు, నా మేనల్ని నా బిడ్డను ఎత్తుకుపోతున్నాడు. నా జీవితం నాశనం అయిపోతుంది. నీకు దండం పెడతాను, దాన్ని కాపాడండి. నీలాంటి వాడికి పుట్టిన దాంతో మాకేమిటి సంబంధం? ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు. శేఖర్, తప్పురా. ఎప్పుడైతే అమ్మాయి నీతో పెళ్లి పీట మీద కూర్చుందో అప్పుడే మన ఇంటి గొడవలేనట్టు లెక్క. అవునండి, ఒక ఆడపిల్లని కాపాడలేకపోయామని బావగారికి తెలిస్తే మనల్ని క్షమించరు. నానమ్మ, వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళు. శేఖర్, గోపి మీరెళ్ళి అన్నయ్య వెతకండి. నందిని విషయం నేను చూసుకుంటాను. వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు? నీకు దండం పెడతాను, చంపదు. క్షమించు లక్ష్మీపతి. ఏ పెళ్లి జరగాలని నేను ఊరు వదిలి వెళ్ళిపోతాం అనుకున్నాను. ఆ పెళ్లి ఆగిపోతుందని తెలిసి ఆగలేక వచ్చాను. నేను వెళ్ళిపోతాను. అయ్యా, ఏమిటిది? లే,
నన్ను క్షమించు గోపాలం. ఆ శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక మీద అడవులకు వెళ్ళాడు, కానీ తమ్ముళ్ళ క్షేమం కోసం ఊరొదిలి వెళ్తానన్న నువ్వు ఆ రామచంద్రుడి కంటే గొప్పవాడి. ఏమిట్రా ఇది? గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మూర్ఖంగా ప్రవర్తించాను. నా తప్పును క్షమించి నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చేసుకుంటావు కదూ. బావా, నా మనసులో ఉన్న కోరిక చెప్పనా? చెప్పు బావా. నాకింకో జన్మంటూ ఉంటే నీ తమ్ముడిగా పుట్టాలనుందిరా.